పూర్వకాలంలో స్వామి మనుషులు చాలా తక్కువగా ఉండేవారు. అవును. ఈ మధ్య కాలంలో అంటే ఈ కాలంలో మనుషులు పెరిగారు. అంటే ఆత్మ చాలా జన్మలు చాలా శరీరాల్లోకి వెళ్తుంది అని మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే నేను చాలా పుస్తకాల్లో చదివి తెలుసుకున్నాను. ఒక ఆత్మ ఇన్ని శరీరాల్ని సంతరించుకుంటుంది. ఆత్మ ఒకటే కానీ శరీరాలు వేరు. కానీ ఇప్పుడు ఇంతమందికి ఇన్ని ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చాయి? చాలా మంచి ప్రశ్న. ఏమీ లేదు తల్లి, విశ్వం అనేటువంటిది మహా అద్భుతమైనటువంటి అది విశ్వాత్మ అంటాం మేము వాటిని. ఆ విశ్వాత్మలోంచి వెలువడ్డవే ఈ ఆత్మలు. ఆ ఆత్మలకి గొప్పతనం ఏమిటంటే తన్ను తాను ఎప్పుడు పడితే అప్పుడు శరీర ధారణ చేసేటువంటిది, తల్లుల గర్భంలో ఎంటర్ అయ్యేటువంటి శక్తి కలిగి ఉంటాయి. అవి ఒకసారి వచ్చాయా, 4 సార్లు వచ్చాయా, 10 సార్లు వస్తాయా, దాని ఇష్టం. తల్లిదండ్రులు పిల్లల్ని నాకు ఇలా అమ్మాయి కావాలి, లక్ష్మీదేవి లాంటిది, అబ్బాయి కావాలి, విష్ణుమూర్తి లాంటిది అనుకోవడం తప్పులేదు. కానీ అబ్బాయో అమ్మాయో గతంలో తెలిసేది కాదు. అప్పట్లో ఆ టెస్టులు అప్పట్లో అవి లేవు. ఇప్పుడు తెలిసిపోతాయి. ఇక మాధ్యమాల్లో ఉన్నాయి కదా, దానికి ఉపకరణాలు ఉన్నాయి. అందుకని ఇప్పట్లో ఏమిటంటే అవి ఆత్మలు మంచి అబ్బాయిలు పుట్టాలి, మంచి గుణగణాలతో అమ్మాయిలు పుట్టాలి అని కోరుకున్న తల్లులకి యొక్క ఆవేదన, రిక్వెస్టు, ఐడియల్గా ఉండే ఆత్మలు సంచరిస్తూ ఉంటాయి. ఆత్మలోకం కూడా ఉంటుంది, ఐడియల్ ఆత్మలు ఉండేటువంటిది. అక్కడవి ఎవరికైతే దాని గుణగణాలకి సూట్ అయ్యే భావం కలిగిన వాళ్ళు ఉంటాయో అప్పుడు ఆ ఆత్మలు ఆ బాడీస్కి ఎంటర్ అవుతాయి. అంతేగాని మీరు పూజలు చేసి వ్రతాలు చేసి కూడా తల్లులు పిల్లల్ని కనడానికి ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. ఇప్పుడు కొంచెం తగ్గింది ఈ సైన్స్ ప్రకారం. అప్పుడు తల్లులకి ఆ దివ్యాత్మలు ఆత్మలు ఎంటర్ అవుతాయి. అంతేగాని పిల్లల్ని కనగలుగుతారు, జన్మనివ్వగలుగుతుంది తల్లి, కానీ వాళ్ళ బుద్ధుల్ని కనగలుగుతుందా? లేదు కదా. మా అబ్బాయి వినడం లేదండి అంటారు. ఎంత మంచిగా పెంచినా, మంచి స్కూల్లో చదివిపించినా, మంచి వస్తువులు ఇచ్చినా, బట్టలు ఇచ్చినా, వాడికి ఏదంటే అది కొనిపెట్టినా కూడా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అబ్బాయి మీ మాట విండు. మీరు చదువుకోమని అది కాకుండా ఇంకోటి చదువుతాడు. మీ మాట విండు, అంతే సింపుల్గా చెప్పాలంటే. అవంతా దాని ఇష్టం. మరి నీ ఇష్టం కాదు కదా. నీలాగే ముక్కు ఉంటుంది, నీలాగే చెవులు ఉంటాయి, నీలాగే రంగు ఉంటుంది. మనిషి కనేవాళ్ళది అత్తామామల యొక్క పోలికలు వస్తాయి. జెనెటిక్గా DNA పద్ధతుల్లో 7 తరాలు చూసేవారు అప్పట్లో. 7 తరాల్లో ఎవరో ఒకరు ఆ పోలికలు కలిగి ఉంటారు. అందుకని ఇక్కడ ఏమిటంటే తల్లులు కోరుకున్నప్పుడు మంచి మనస్సుతో, ఒక దీక్షతో కనుక మంచి ఇన్వైటెడ్ చేస్తే చక్కటి ఆత్మలు, చక్కటి సంతానము, ఇంటి వంశ వృక్షము, గౌరవము, ఇంట్లో వాళ్ళకి సంతోషము, సౌభాగ్యము, ఆ పిల్లల వల్ల ఆనందం కలుగుతుంది ఖచ్చితంగా. కాదు స్వామి, అప్పుడు పూర్వకాలంలో వాళ్ళు చాలా అభివృద్ధి చెంది చాలా బ్రాడ్ మైండెడ్గా ఆలోచించి ముందు రేపు ఏం జరుగుతుంది అని ఇప్పుడే ఆలోచించి అంత తెలివితేటలతో ఉండేవారు. ఇప్పుడు ఈ జనరేషన్ అంటే మేము అనుకోండి, ఎలా అంటే ఈ రోజు ఓకే ఫైన్, రేపు పొద్దున్న ఈ ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువైపోతుంది మాకు. ఈ ఓవర్ థింకింగ్ నుంచి అసలు ఎలా బయటపడాలి? అసలు ఓవర్ థింకింగ్, ఓవర్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అది మన సృష్టే. మనకి ప్లాన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఒక చెయ్యాలి అనుకున్నది అది మనం ఎంతవరకు చేయగలుగుతాం, మనం ఎంతవరకు సూట్ అవుతుంది, అది ముందు కనుక్కోకుండా ఆ పనులు చేయకూడదు కదా. సింపుల్ కదా. అవును స్వామి. అవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మనం కార్యం చేసుకోవాలి, ఆ పనులు చేసుకోవాలి, కార్యక్రమాలు చేయాలి. లేకపోతే ఎవరికి ఎంత కష్టపడ్డా ఏమీ రాదు. నీకు కష్టపడ్డా అది నీకు ఫలితం దక్కాలి అంటే నీకు అది ఫలితం దక్కడానికి వీలైన ప్రవర్తన ఉండాలి. అప్పుడు తప్పకుండా నేను డాక్టర్ చదువుకొని యాక్టర్ అవుతానంటే కాదు కదా. నేను ఇంజనీర్ని అవ్వాలని చెప్పి మరి వేరే చదువులు చదువుకుంటే ఆ చదువులు తగ్గట్టుగానే వాళ్ళు అవుతారు. సహజం కదా. అదంతా ప్లానింగ్లో ఉంటుంది. ఎంత చదువుకున్నా ఏం చేసినా మరి వాళ్ళకి ఆ పూర్వజన్మ వాసనలు ఖచ్చితంగా ఉంటాయి. ఆత్మ సంబంధం, ఆత్మిష్టం, పూర్వజన్మలో మిగిలిన వాటి కోసమే అవి ఇక్కడ నెరవేర్చుకోవడం కోసమే ఈ జన్మలు ఎత్తుతాయి. లేకపోతే దానికి ఎత్తాల్సిన అవసరం లేదు. ఎన్ని వేల సంవత్సరాలైనా అది దాని ఇష్టం. ఇప్పుడు మనకి ఇష్టం ఉంటేనే
మీ ఇంటికి వస్తాను, మీ ఆతిథ్యం తీసుకుంటాను. మీరు ఎన్నిసార్లు పిలిచినా నాకు ఇష్టం లేకపోతే రాను కదా. సింపుల్. భగవంతుడు కూడా అంతే. మనం ప్రాధేయపడి ప్రేరణ బాగా ప్రేయర్ చేస్తే తప్ప రారు. మనల్ని వాళ్ళు చూసి కనిపెట్టగలుగుతారు. భగవంతుడిని మోసం చేయగలమా మనం? మనుషులు మోసం చేయడం తేలిక కానీ ఎక్కడ అవుతుంది స్వామి అసలు? కాదు. కాబట్టే మనం నిజాయితీగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, ధర్మాన్ని రక్షించాలి, ప్రతి మనిషిని ప్రేమించాలి, వాళ్ళని కూడా తోటి మనుషులకి గౌరవం ఇవ్వాలి, మళ్ళీ అర్థం చేసుకునేటట్టుగా కూడా మనం అవకాశం ఇస్తూ అర్థం చేసుకోవాలి. వాళ్ళు మనం ఎంత బాగున్నా వన్ సైడెడ్ లవ్ పనికిరాదు కదా, వాళ్ళు కూడా చెయ్యాలి. ఇద్దరు అర్థం చేసుకున్నప్పుడే ఆ సుఖమైన జీవితం, సుఖమైన సంపద కలుగుతుంది. మానవులు సుభిక్షంగాను, అన్యోన్యంగాను, ఐశ్వర్యంగాను, అజరామంగా మిగిలిపోతారు చరిత్రలో. ఇది సత్యం. మనుషులంతా ఒకటేనా స్వామి? మనుషులంతా ఒకటే అనేటువంటి శబ్దము, పదము ఒక్కటే. మనుషులు అనడానికి వేరే పదాలు లేవు. అయితే ఏమిటంటే మనుషులంతా ఒక్కటే అనేటువంటిది రూపము, ఆ మనుష్య జాతి ఇలాంటి వాటికి పనికొస్తుంది. కానీ మనుషులంతా వేరే. ఎలా? ఒకరికి ఉండే థాట్ ఇంకోటికి రాదు. థాట్స్ ఆర్ డిఫరెంట్. ఆల్మోస్ట్ ఆల్ ఒక్కటి కాదు, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ హ్యావింగ్ డిఫరెంట్ థాట్స్. పక్కాగా అది సమస్య లేదు. అలాంటప్పుడు మనుషులు ఒకటే ఎలా అవుతాం? కాంక నాకు అమెరికా పోవడం కోసమే చదువుతా, మీరు ఇండియాలో వ్యవసాయం చేయడానికే ఉంటారు, ఇంకోరు పెళ్లి చేసేసుకొని బాంబేలోనో కలకట్టాలో స్థిరపడడానికి వెళ్తారు. కొంతమంది జీవితంలో పనులే చెయ్యరు. అంటే వాళ్ళ ఎంచుకునే విధానం, ఆలోచన విధానం, సుఖంగా ఉండే ప్లానింగ్లు కూడా అవి. ఎవరో కష్టపడితే నేను ఎంజాయ్ చేయొచ్చు. అంటే మనిషికి మనిషి తాడు తేడాలు ఉన్నాయి కదా. మనుషులంతా ఒకటే అయినా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, థాట్స్ ఆర్ డిఫరెంట్. ఎప్పుడైతే థాట్స్ మంచిగా తీసుకుంటామో మన జీవితాలు బాగుపడతాయి, మహోజ్వలంగా అవుతాయి, ఆనందదాయకం అవుతాయి. ఇందులో సందేహం లేదు. మనిషి ఆలోచించే విధానాన్ని బట్టి మనిషిని అంచనా వేసేస్తుంటారు కదా స్వామి. అది పొరపాటు. ఎందుకంటే వీళ్ళకి అందనంత లోతుగా వాడి ఆలోచనలు ఉంటాయి. మన మొహం చూడగానే ముద్దుగా ఉందనుకుంటాం. వాళ్ళు చేసే పనులు బట్టి ఓవర్ ఇంప్రెస్ చేయడానికి కూడా అలా ఉంటారు. ఒకరిని మెప్పు పొంది వాళ్ళని మోసం చేయడానికే ప్లాన్లు ఇవన్నీ, ఇంకేం లేదు. నమ్మినవాడే కదా మోసం చేసేది. నమ్మనివాడిని నువ్వు మోసం చేయగలవా? చేయలేం. కానీ భగవంతుడు నమ్మిన వాడికి రక్షణ ఇస్తాడు, బ్రతుకిస్తాడు. దేవుడిది వేరు, మనుషులది వేరు. చెడు ఆలోచనల నుంచి అసలు ఎలా బయటపడవచ్చు స్వామి? చెడు థాట్ అమ్మా, ఆ థాట్ మనకు వద్దు. చెడు ఆలోచనలు అనే థాటే వద్దు మనకి. హౌ టు డైవర్ట్ స్వామి? జస్ట్ యూ డోంట్ థింక్ అబౌట్ బ్యాడ్, ఆల్వేస్ థింక్ గుడ్. గుడ్ 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 ప్లస్ గుడ్ ఈజ్ ఈక్వల్ టు బిగ్ గుడ్. మనిషి ఆలోచించే విధానం పక్కన పెట్టేస్తే స్వామి, వాళ్ళ బుద్ధి రాక్షసత్వాన్ని చాటుకుంటుంది. ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తూనే వచ్చాము. అవును. అసలు ఎందుకు స్వామి? ఒక మనిషి అందరితో మంచిగానే ఉంటున్నాడు, ఒక్క పర్టిక్యులర్ వ్యక్తి దగ్గర రాక్షసుడు అయిపోతున్నాడు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది స్వామి? చాలా తేలికమ్మా, స్వార్థం. నాకు కావాల్సింది నేను తీసుకుంటాను. జస్ట్ లైక్ చెరుకు రసం. చెరుకు బండిలు ఉంటాయి హైదరాబాద్లో, ఎక్కడైనా. చెరుకులు పెడితే తిప్పితే రసం వస్తుంది, పిప్పి తీసి బయటపడేస్తాం. మనకు కావాల్సింది రసం, అది తాగేస్తాం. పిప్పి మనకు పనికిరాదు, పడేస్తాం. మనుషులు అలా వాడుకుంటారు. మనలో ఉండే విద్వత్తును గ్రహించి వాళ్ళు ఇది వాడుకుంటారు, ఉపయోగపెట్టుకుంటారు. మీ పనులు అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళకి మీతో అవసరం ఉండదు, పక్కన పెట్టేస్తారు. అంటే చెరుకుతో పోల్చా. ఎందుకు? చెరుకు స్వీట్గా ఉంటుంది, తాగితే బలం వస్తుంది, శాంతంగా ఉంటుంది. పిప్పి దేనికి పనికిరాదు కదా. అంటే వాళ్ళకి అవసరం ఉన్నంత చెరుకు రసాన్ని ఎలాగైతే ఆ బండి వాడు తీస్తాడో, ఈ మనుషులు కూడా మనుషులను అంత వాడుకుంటారు వాళ్ళకి కావాల్సినంత. తర్వాత పడేసినట్టుగా ఇక్కడ మనుషులను వదిలేస్తారు. అది గ్రహించలేం కదా అంటే మనం. అంటే మాయలో ఉన్నాం కదా. కొంతమందికి ఏజ్లో మాయ, చిన్నపిల్లలు ఉంటారు, తెలియదు, చాక్లెట్ ఇస్తే ఆనందపడిపోతారు. కొంచెం పెద్దవాళ్ళు అయితే వాళ్ళ అవసరాలు తీరిస్తే సంతోషపడతారు. కొంతమంది మరి రకరకాల చెప్పకూడని విధంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. అది మనమే కారణం. మనం కంట్రోల్ ఉండాలా. మనం ఎప్పుడు కూడా ఎవరికి ఏ విధమైన ఛాన్స్ ఇవ్వకూడదు. పనిచేయచ్చు, కలిసి పనిచేయచ్చు, కలిసి మాట్లాడచ్చు, ఏ తప్పు లేదు. వాళ్ళు తప్పుగా వాడుకోవడానికి వీలైనంత చనువు మనం ఇవ్వకూడదు. సింపుల్. ఇంకా మనం కంట్రోల్లో ఉంటే ఏం, మన అగ్ని కూడా మన తాకలేదు వితౌట్ అవర్ పర్మిషన్.
వాడు రాక్షస మనస్తత్వం ఎప్పుడు వస్తుంది? మనకి తేలిగ్గా మనం వాడి మాట వింటాము, వాళ్ళ మాట వింటాము, వీళ్ళని మనం ఉపయోగించుకోవచ్చు అన్నప్పుడే కదా మనం మరి వాడు రాక్షసుడు అవుతున్నాడు. అంతవరకు బాగానే ఉంటాడు. మనం వాళ్ళకి ఉపయోగపడేట్టుగా మనం ప్రవర్తించొద్దు. మాట మనం అందకూడదు, అవును చిక్కకూడదు, అవును స్వామి. చిక్కకూడదు, దొరకకూడదు. మాట తేనె పూసిన కత్తి అంటారు అదే స్వామి. అదే నాన్న, ఇప్పుడు మీకు ఆ అదే చెప్పా. కత్తులతోనే పీకులు కోసేస్తున్నారు కదా స్వామి. ఆడపిల్లల్ని అన్యాయం చేయడం ఇలాంటివన్నీ అవునమ్మా, చేస్తున్నారు. అవన్నీ కూడాను ఒక విధంగా రకరకాల స్టేజెస్లో రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. నమ్మించి మోసం అవునమ్మా, మరి చేసేస్తున్నారు. మనం నమ్మితే కదా వాడు మోసం చేసేది. ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఎవరైనా డబ్బులు ఇచ్చేవాళ్ళు, వ్యాపారస్తులు, అన్ని రకాల నమ్మకం అనేది ఒక ట్యాగ్. నమ్మామంటే అమాయకులం మనం అయిపోతాం. మంచి వాళ్ళని నమ్మాలి. మరి వాళ్ళు మంచి వాళ్ళని ఎలా తెలుస్తుందంటే మంచి చెడు అని బోర్డు వేసుకోరు కదా స్వామి. కాదు. అందుకనే కొద్ది రోజులు 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు ఏదో ఉంటుంది దాని పీరియడ్. కొంతమంది ఇలా ఈ ధ్యానం చేసి విశ్వశక్తి ఉపాసన చేస్తే మీకు ఎదుటివాడిని రీడ్ చేసేటువంటి గుణము వస్తుంది. Yes స్వామి, యు ఆర్ రైట్. చక్కగా ధ్యానం చేసుకోవాలి, ఆ దివ్య శక్తిని ఆపాదించుకోవాలి. నఖశిఖ పర్యంతం దివ్య తేజస్సు కలిగి ఉంటే తప్పకుండా మీరే భగవత్ స్వరూప దృష్టి వస్తుంది. మీకు మంచి ఆలోచనలు, ఎదుటివాడిని మొహం చూస్తేనే స్కాన్ చేసి పడేస్తారు. ఇప్పుడు మన బాడీస్ స్కాన్ అవుతున్నాయి. హాస్పిటల్స్లో ఒక వింగ్ ఉంటుంది, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ ఎలా ఉన్నాయో మీకు శక్తి ఉంటే ఇలా చూస్తే మీరేమిటో తెలిసిపోతుంది. ఇష్టం ఉంటే మీతో మాట్లాడాలి, అయితే మానేయాలి. ఎందుకంటే మీ గురించి మాకు తెలిసిన తర్వాత, డేటా ఉన్న తర్వాత మళ్ళీ ఎందుకు తలకాయ నొప్పి? తర్వాత తెలుసుకోవడం ఉండదు. ధ్యానం చేయడం వల్ల, సూర్యోపాసన చేయడం వల్ల ఇది ఒక అడ్వాంటేజ్. నేను గతంలో చాలాసార్లు చాలా వీటిలో చెప్పాను. అది రూపాయి ఖర్చు లేని పని. చక్కగా రోజు కాసేపు చేసుకుంటే మీకే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మరి చక్కగా దాంట్లో పెంపొందించొద్దు, చక్కగా అభివృద్ధి చెందొచ్చు. మనం లైఫ్ లాంగ్ బాధపడకుండా ఉండాలి అంటే మంచి అలవాట్లు, మంచి బుద్ధి, మంచి సాంగత్యము, మంచి చోట ఉండాలి. తప్పదు. మనం ఎంత మంచి వాళ్ళైనా కూడా దొంగలతో సహవాసం చేస్తే మన దొంగతనం 6-7 నెలల తర్వాత మనకు కూడా చేయబుద్ధి వస్తుంది. అవును స్వామి, 6 నెలలు సావాసం చేస్తే అంటారు కదా, వాళ్ళే సామెత కూడా ఉంది వస్తారు కదా. అని అంటారు. అలా